హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు పెద్దలు కానీ ఇష్టంగా తినే పచ్చి బఠానీతో లేదా ఎండు బఠానీతో కూడా చేసుకునే కర్రీ అండి. ఇది రోటీ అయినా ఫుల్కా అయినా దేనిలోకైనా రైస్లోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, హాస్టల్లో లేకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఈ కర్రీ వీక్లీ వన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది అంత ఇష్టంగా తింటారు చిన్నప్పటి నుండి అయితే. సో పైగా ఇది ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కూడా వండేస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎండు బఠానీ అయితే తీసుకున్నానండి. పచ్చి బఠానీ ఇప్పుడు దొరకట్లేదు కదా. సో ఇప్పుడు ఎండు బఠానీ తీసుకొని ఒకరోజు ముందుగానే అంటే నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. లేదు ఈవినింగ్ వండుకుందామా అంటే పొద్దున మీరు నానబెట్టుకున్నా సరిపోతుందండి. మనకి ఈ మాదిరిగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లో వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాము. ఇవి ఉడకడానికి మనకు ఒక 15 మినిట్స్ అయితే ఉడికిపోతాయండి. ఎందుకంటే నానిన బఠానీ కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. అదే పచ్చి బఠానీతో వండామనుకోండి ఉడకబెట్టని అవసరం లేదు, డైరెక్ట్గా వండేసుకోవచ్చు. సో మనకు బఠానీ అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. దీనికి కావాల్సినవి టమాటా, ఆనియన్, మిర్చి, కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. కాస్త టమాటా పక్కన పెట్టేసి మిగతా కాస్త నేనైతే మిక్సీకి వేస్తున్నాను అన్నమాట. కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే బాండీ అయితే పెట్టేసుకుందాము. బాండీలో సరిపడా అంటే 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసానండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా. దీంట్లో 1 స్పూన్ దాకా జీరా వేసేసాను. దాంట్లోనే ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే. దాంట్లోనే మిర్చి కూడా వేసేసుకుని ఇవి కాస్త మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చిన్న స్పూన్తో పసుపు కూడా వేసేసుకుందాము. సో పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు బఠానీ ఉంది కదా, మనం ఉడకబెట్టుకున్న బఠానీ, ఆ బఠానీ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు అవి కూడా వేసేసి అలా కలిపేసేయండి. కలిపి ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టేసి వాటిని కాసేపు ఆయిల్లో గోలనివ్వండి. అలా గోల్తేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అలా అయితేనే పర్ఫెక్ట్గా మీకు ఈ కర్రీ అనేది ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు అవి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం చిన్నగా చాప్ చేసుకున్న టమాటా అండ్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా గ్రేవీ, అది కూడా వేసేసి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోండి. అలా వేసేసుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి కాసేపు ఉడకనిచ్చామనుకోండి మనకు టమాటా అనేది మెత్తగా ఉడుకుతుంది. ఎప్పుడు కానీ ఏ కర్రీలో అయినా కూడా టమాటా వేసిన వెంటనే స్పూన్ పెట్టేస్తారు చాలామంది. అలా ఎప్పుడు పెట్టకండి. టమాటా వేసి దానిపైన క్యాప్ పెట్టేసి వదిలేసేయండి. 5 నిమిషాల వరకు టమాటా అనేది పూర్తిగా మనకు మగ్గిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా మనకు 5 మినిట్స్ వరకు టమాటా అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో సరిపడా అంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక స్పూన్ దాకా కారం అయితే వేసేసాను. మళ్ళీ పోపు వేయంగా 3 మిర్చి కూడా వేసేసాను. మీరు చూసుకొని అయితే వేసేసుకోండి. కారం వేసిన తర్వాత మరి కాసేపు ఉడకనివ్వాలి కదా. మరి కాసేపు అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయినట్టేనండి. సో మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. మీకు ఈ కర్రీ ఇంకాస్త రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ కావాలి అంటే పైన కసూరి మేతి కూడా నలిపి వేసేసుకోవచ్చండి. అప్పుడు రెస్టారెంట్లో పెట్టిన స్మెల్ లాగా అనిపిస్తుంది. సో ఫైనల్గా మన బఠానీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను చెప్పాను కదా, ఇది వేడి వేడి అన్నంలోకైనా రోటీలోకైనా ఫుల్కాలోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఉంటా మరి మరొక వీడియోతో మీ వినోద్.